హాయ్ అండి. బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బొంబాయి చట్నీ ఏ టిఫిన్‌లోకైనా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చట్నీకి కావలసినవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఒక గిన్నెలోకి అరకప్పు శనగపిండి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మొత్తము తాలింపులన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి అర లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ వాటర్ ఇలా బాగా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి, లేదంటే ఉండలు కడతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ. ఈ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.